go with the PhD or either to go with MBA? మీకు ఫుడ్ సైన్సెస్ రిలేటెడ్ వాటిల్లో అయితే అంటే మాకు అంత ఇది లేదు. అయితే నా రూమ్మేట్ మైక్రోబయాలజీ అతను చీజ్ దాని మీద చేసేవాడు అతను. ఓకే, నేను చీజేనా? ఓకే. సో శాండిన్ అని ఆరిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన దగ్గర చేశాడు. రాజగోపాల్, he's at University of Wisconsin La Crosse right now in biology. Rajagopal gar peru vinnanu. Yeah, he's at University of Wisconsin, no? Anyway, so PhD it's, I don't, as far as I am concerned, it is extremely difficult to compete with the local people for a foreign person to get into higher level positions with PhD in an area like dairy, food business. Yeah. I mean, I can't, I know. Okay. Our forte for Indians is software related areas. But in agriculture, food sciences అలాంటి ఏరియాస్ లో మీరు ఇక్కడ లోకల్ వాళ్ళని కంపీట్ చేసి ప్లాంట్ మేనేజర్ అలాంటి అవటం ఇంపాసిబుల్ అని అనను నేను, బట్ లిటిల్ బిట్ రిస్కీ. మేబీ you'll be better off going with an MBA and go for a job than going for a PhD in it. Okay. And other question is, MBA is too expensive in United States, kada? Avunu. And I heard that there are no fundings or nothing will be available. Then you have to do it with the loan. Okay. How, I mean, for international, how would you see the chances of getting a loan, educational loan, even if you get in there? అంటే డిపెండింగ్ అపాన్ ది వీసా స్టేటస్, మీకు EID అలాంటి కనుక వచ్చున్నట్టయితే మీరు ఆల్మోస్ట్ లైక్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్. లేదు, నేను ఇంకా F1 లోనే జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే, F1 లో కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు. ఇది మంచి స్కూల్లో వస్తే లోన్స్ ఈజీ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీకు టాప్ ప్రోగ్రామ్స్ లో కనుక సీట్ తెచ్చుకుంటే బ్యాంక్స్ ఆర్ సర్టెన్ దట్ యుల్ గెట్ గుడ్ జాబ్ లేటర్, సో దే డోంట్ మైండ్ టేకింగ్ ఎ రిస్క్ ఆన్ యూ. దోసుకునేది వాళ్ళేగా. అవును. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో ప్రాబబ్లీ పర్స్యూ గెటింగ్ ఎ లోన్ ఫ్రమ్ ఇండియా ICCA బ్యాంక్స్. ఇండియా ఉన్నాయి చూసారా, దే ఆల్సో ప్రాబబ్లీ డోంట్ మైండ్ ఫండింగ్ యూ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ లోన్ if you get MBA admission in a good college. మీరు పని చేయండి అనిల్ సార్, ఒక MBA వచ్చేసి మంచి టాప్ స్కూల్లో ఫైనాన్స్ మేజర్ గా అయితే ఫుల్ గా మందు కొట్టేసి ఒక రోడ్ ఎక్కేసి, మై డియర్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బార్బేరియన్ సొసైటీ, మీరంతా రాక్షసులు. మోహన్ గారికి ఫైనాన్స్ ఏరియా అంటే మహా అక్కసు. ఒకవేళ నాకు మంచి కాలేజ్ లో వస్తే లోన్ కి మోహన్ గారిని షూరిటీ పెట్టుకో. లేదులేండి, వీళ్ళందరూ తోకలు తెగుతాయి త్వరలోనే. అదేంటంటే ఇట్ విల్ హ్యాపెన్, బట్ 2 years 3 years 10 years పట్టదులేండి. డ్రీమ్ అబౌట్ ఇట్. ఫైనాన్స్ మేజర్ గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే దిస్ ఇస్ వాట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ హేటింగ్ వాల్ స్ట్రీట్. No, I agree with you on that, but remunerations wise, what people are asking for it, putting a cap on remuneration, that's not going to happen. No, it's not going to happen. నేను అనేది ఏంటంటే it's a corrupt system that brought these things so high. It will come down in a manner that is not it is not looked at as a very attractive field in the future. It may happen to a certain extent. I agree with you. Right now, America in మీ అబ్బాయి an exceptionally talented guy, engineer. So తనకి ఫ్యాన్సీ ఫైనాన్షియల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఆక్సిమోరాన్. ఓకే, సో ఇట్స్ జస్ట్ ఇంకోటి, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ మై ఎర్లీ 30s నేనే టెంప్ట్ అయ్యాను అటు వెళ్దానని. ఐఎమ్ నాట్ సేయింగ్ the reason why people go there is career progress are very quick. కెరీర్ ప్రోగ్రెస్ కాదు, మనీ ఈజ్ సో అపీలింగ్. Of course. అంటే ఇప్పుడు మేము హార్డ్ వర్క్ చేస్తాం అంటారు. లాట్ ఆఫ్ పీపుల్ డూ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద వాల్ స్ట్రీట్ పీపుల్ హూ డూ హార్డ్ వర్క్. I agree with you. ఎనీవే, ఓకే, చాలా మీరు ఆర్గ్యూ చేయలేరులేండి, ఇది బిజినెస్ దానిలో. హలో నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి ఎవరు?
నా పేరు మేఘనాథ్ అండి. నేను సెంట్రల్ ఫేర్ఫాక్స్ కౌంటీలో ఉంటాను. ఓకే, మేఘనాథ్ గారు చెప్పండి. మేఘనాథ్ గారు. రావు గారు, మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకే, మా సన్ 7th grade లో ఉంటాడు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ దిస్ టీజే ఎగ్జామ్. సో ఎగ్జాక్ట్ గా యాక్చువల్లీ అంటే హౌ మచ్ యూస్ఫుల్ గెటింగ్ ఇన్ టు టీజే అది నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు రియల్ గా చాలా మంది పేరెంట్స్ ఆబ్వియస్ ఇండియన్స్ అంటే దే ప్రిఫర్ టు గోయింగ్ టు టీజే. బట్ ఆఫ్టర్ టీజే అంటే వాట్ ఈస్ అంటే హౌ మచ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ టీజే? అంటే నెక్స్ట్ అంటే వాళ్ళు ఐవీ లీగ్ లోకి వెళ్తారా, ఏ కాలేజ్కి వెళ్తారా? అంటే హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ వెన్ యూ స్టడీ ఫ్రమ్ టీజే? ఒక్క నిమిషం అండి, రావు గారు చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను. మీరు ఈ లోకల్ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్ యూ గాట్ టు డూ ఇస్ గో టు ద ఆఫీస్, టీజే ఆఫీస్ కి వెళ్ళి చూడండి. ఈ సంవత్సరం పిల్లలందరూ ఎక్కడ ఏఎస్ కాలేజీకి వెళ్ళింది అక్కడ పెడతారు వాళ్ళు. ఏఎస్ కాలేజీకి ఎంతమంది వెళ్ళింది అన్నీ ఉంటాయి అక్కడ. దే డిస్ప్లే ఇట్ దేర్. మేబీ దే డోంట్ పుట్ ఇట్ ఆన్ ద వెబ్సైట్ బట్ ఇట్స్ ఇన్ ద కాలేజ్ బులెటిన్ బోర్డ్ లో పెడతారు వాళ్ళు. ప్రెటీ మచ్ అందరూ చాలా మంది మంచి మంచి స్కూల్స్ కే వెళ్తున్నారు అక్కడ. దట్ ఈస్ దేర్ రికార్డ్. నాకు అబౌట్ అట్లీస్ట్ 100 people every year from Thomas Jefferson go to the top 15 schools, top 15 universities in US. More than 100 people వెళ్తారండి థామస్ జెఫర్సన్ నుంచి. వేర్ యాజ్ బేస్ హై స్కూల్స్ లో టాప్ 15 schools కి వెళ్లే వాళ్ళు మాక్సిమం 4-5 ఉంటారు మీకు బేస్ హై స్కూల్స్ నుంచి. ఒక డ్యూక్ యూనివర్సిటీకే 24-25 people వెళ్తారు థామస్ జెఫర్సన్ నుంచి. ఎంఐటికి రఫ్లీ 10, హార్వర్డ్ యూనివర్సిటీ రఫ్లీ 10, స్టాన్ఫర్డ్ రఫ్లీ 10. ఓకే, మీకు అట్లా టాప్ లెవెల్ ప్రతి యూనివర్సిటీలోనూ మీకు టీజే నుంచి డబుల్ డిజిట్స్ లో వెళ్తారు. మిగతా స్కూల్స్ నుంచి చాలా స్కూల్స్ నుంచి ఒక్కళ్ళు కూడా రాదు. Okay? So, another thing, by going to Thomas Jefferson, the advantage is college becomes very easy because the mode of preparation required to do well in Thomas Jefferson is similar to college level preparation. Okay. So, that is another big difference between Thomas Jefferson and local base high schools. అయితే థామస్ జెఫర్సన్ కి వెళ్ళకపోతే మా అబ్బాయికి ఇక ఫ్యూచర్ పోయినట్టేనా అంటే దట్స్ నాట్ ట్రూ. ఓకే, యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గో టు థామస్ జెఫర్సన్. బట్ కాకపోతే ఏంటంటే కమ్యూనిటీలో ఏషియన్ కమ్యూనిటీ దట్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ ఏషియన్ కమ్యూనిటీ థామస్ జెఫర్సన్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవటం, ఎప్పీర్ అవటం, వీలైతే ఆ అడ్మిషన్ వస్తే వెళ్ళటం అనేది బిగ్ థింగ్ రైట్ నౌ. One reason why it is a good thing to prepare for it is your fundamentals will be cleared even if you don't get admission. Okay, in reading, writing, grammar, mathematics, algebra, geometry, arithmetic, annitlono you will have excellent fundamentals. Excellent fundamentals. అదండి, అంటే ఇక్కడ టూ మచ్ ఏదంటే థామస్ జెఫర్సన్ వచ్చేసరికి ఇది టూ లోకల్. సో లోకల్ ప్రశ్నలు కొంచెం తక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు మనకు if you have any questions, if you want to continue, give me a call at